చూపించడము జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి, తను ఎలాంటి తప్పు చేయలేదు. మధు ఎవరైతే సిగ్నల్ టీవీలో నేను వీడియో చూడడం జరిగింది, అందులో క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధు అనే వ్యక్తి 5 FIRsలో ఎక్కడ కూడా హిమకాంత్ రెడ్డి గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తే మీడియాలో, సార్ నాకు ఎన్నో కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి వచ్చేది ఉంది, నేను కానీ ఆయన పేరు చెప్పినా అనుకో ఆ డబ్బులు నాకు అందవు, అందుకోసం నేను పేరు చెప్పడం లేదు అని ఆ 5 FIRsలో ఎక్కడ హిమకాంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈరోజు ఆయన మీడియా ముందు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన డైరెక్ట్ అమౌంట్ మొత్తం హిమకాంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పారు. ఆ వీడియో చూపిన ఆయన హిమకాంత్ రెడ్డి బిహేవియర్ చూపి ఒకసారి. ఇది కాదు, ఛానల్ కాదు, ఆ వీడియో ఆయన మీడియా ముందు వచ్చాడు వీడియో. అది ఒక కార్లో నడిపించుకుంటా సో ఆ కార్లో నడిపిస్తూ ఆయన టాలెంట్ నేను ప్రూవ్ చేస్తాను సార్. ఆయన చూడండి, మీరే చూడండి, ఆయన సౌండ్ కావాలి. ఇతనే మెయిన్ క్యాండిడేట్ ఇతను. ఈయన గురించి ప్రాపర్గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. ఎస్, నేను తప్పకుండా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సార్. వన్ మోర్ థింగ్, ఇతను అంతా డైవర్ట్ చేస్తున్నాడు సార్. దయచేసి మేడం గారిని దోషిగా చూపించకండి. ఆమెకు ఈ స్కామ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏ కంపెనీలో బాధితుల అమౌంట్ ఏం తీసుకోలేదు. ఆ బాధితులకు ఈమె డైరెక్ట్ ఎవ్వరు లేరు. దయచేసి అర్థం చేసుకొని తనను దోషిగా చూపించకూడదని నేను కోరుతున్నాను. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.